గత వారం రోజుల నుంచి పూజా కేట్కర్ కేసు పెద్ద దుమారమై రేపుతోంది దేశమంతా. అసలు యూపీఎస్సీ సెలక్షన్ ప్రాసెస్ కరెక్టేనని చెప్పి చాలా డిబేట్స్ జరుగుతున్నాయి. చాలా మంది యూపీఎస్సీని ఫ్రాడ్ చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. పూజా కేట్కర్ తన ఐడెంటిటీయే మార్చేసి, అంటే తన పేరు, అమ్మా నాన్న పేరు, డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ చాలా చేంజ్ చేసేసి ఆ అమ్మాయి పర్మిసిబుల్ లిమిట్స్ కంటే కూడా ఎక్కువ అటెంప్ట్స్ చేసిందంట. ఫస్ట్ యూపీఎస్సీ షోకాజ్ నోటీస్లో ఇదే పేర్కొంది. దాంతోపాటు అమ్మాయి చేసిన తప్పుల్లో ఫేక్ ఓబీసీ సర్టిఫికెట్, కొన్ని కోట్ల రూపాయల ఆస్తులున్న ఫేక్ ఓబీసీ సర్టిఫికెట్ తీసుకురావడం, ఫేక్ డిజబిలిటీ సర్టిఫికెట్, అమ్మాయికి ఏ విధమైన అంగవైకల్యం సరే లేకపోయినా డిజబిలిటీ సర్టిఫికెట్, ఇవన్నీ కూడా తెచ్చుకుందంట. యూపీఎస్సీని కంప్లీట్గా అమ్మాయి ఫ్రాడ్ చేసింది, సిస్టమ్ని ఫ్రాడ్ చేసిందని చెప్పి ఆ అమ్మాయి పైన ఎలిగేషన్స్ దాదాపు ప్రూవ్ అవుతున్నాయి. అంతేకాదు అమ్మాయిని క్యాండిడేచర్ నుంచి, ప్రొవిజనలే కాబట్టి ఇంకా ట్రైనింగ్లో ఉంది కాబట్టి అమ్మాయిని ఎందుకు టర్మినేట్ చేయకూడదు అని చెప్పి కూడా యూపీఎస్సీ అమ్మాయిని క్వశ్చన్ చేస్తుంది. యూపీఎస్సీ ట్రాన్స్పరెన్సీ ఇంటిగ్రిటీకి పెద్దపీట వేసే సంస్థ. అంతేకాదు యూపీఎస్సీ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, ఆ విలువలను యూపీఎస్సీ కాపాడుతుంది, ఎగ్జామ్ మీద ప్రజలకి నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని కాపాడుతుందని చెప్పి యూపీఎస్సీ చెప్పడం జరిగింది. దాంతోపాటు పూజా కేట్కర్ మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఫ్రాడ్, చీటింగ్, ఫోర్జరీ ఇవన్నీ కూడా. అసలు భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్న రాజ్యాంగబద్ధ సంస్థల్లో అందరూ ఎక్కువ నమ్మే సంస్థ, విద్యార్థులందరూ ఎక్కువ నమ్మే సంస్థ యూపీఎస్సీ. యూపీఎస్సీ అంటే మనందరికీ మెరిట్ మాత్రమే కనిపిస్తుంది, మెరిట్ ద్వారానే సక్సెస్ అవుతుంటాం. దేశవ్యాప్తంగా లక్షలాది ఆస్పిరెంట్స్ నమ్మే సంస్థ యూపీఎస్సీ. అదొక కాన్స్టిట్యూషనల్ బాడీ. అందరికీ నమ్మకం యూపీఎస్సీకి వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది, మెరిట్ ప్రకారమే లిస్ట్ వస్తుంది, మెరిట్ ప్రకారం అన్నీ జరుగుతాయి అని చెప్పి ఈ అమ్మాయి ఉదంతం వల్ల యూపీఎస్సీ అనే అంశం పైన అందరూ చర్చలు మొదలెడుతున్నారు. ఇది ఒక్కటే కేసా, ఇది ఒక్క సందర్భంలోనే ఇలా జరిగిందా అని చెప్పి చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇలా ఎంతమంది చేసుంటారని కూడా ప్రశ్నలు వేస్తున్నారు. మొత్తానికి పూజా కేట్కర్ కేసు అనేది తేనెటీగల పుట్టనే కలుపుతోంది. గవర్నమెంట్ కేసులో చాలా సీరియస్గా ఉంది. గవర్నమెంట్ ముందు ముందు పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోవచ్చు, యూపీఎస్సీ రిఫార్మ్స్ కానీ. ఇంతకుముందు ఎవరైతే ఇలాంటివి చేశారో వాళ్ళపైన చర్యలు కానీ తప్పవని కూడా మనకు అర్థమవుతోంది.